Namaste, welcome to Janaberi News. Munduga headlines. Hormuz జలసంధిలో ఊరట 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి. కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రశ్నించిన ప్రధాని మోదీ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శ. బెంగాల్లో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూడాలి. ఈసీఐకి వినతి పత్రం సమర్పించిన కేంద్ర మంత్రులు. చంద్రబాబు పవన్ పై తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. ప్రతి శని ఆదివారం హైదరాబాద్ లో ఏం పని అని నిలదీత. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో 15% కట్. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం. తెలంగాణ శాసన మండలిలో కీలక పరిణామం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేసిన మండలి చైర్మన్. కోటి ఎకరాలు గుంజుకోవాలనే యత్నాన్ని అడ్డుకుంటా. వట్టినాగులపల్లి బాధితులకు కేటీఆర్ భరోసా. వైఎస్ జగన్ మాలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఉద్దానం కిడ్నీస్ రీసెర్చ్ సెంటర్ను నిర్మించారు. గుర్తు చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గోదావరి పుష్కరాలపై ఇంజనీర్ల కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ భేటీలో సీఎం ఆదేశాలు. భూములు కోల్పోయిన రైతులకే న్యాయం చేయని చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. భారీగా తగ్గిన బంగారం ధరలు, డాలర్ రేటు పెరగటం కారణమంటున్న మార్కెట్ నిపుణులు. ఇరాన్ యుద్ధ భయాలు, కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు, భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. నిలిచిపోయిన 20 భారీ చమురు నౌకలు జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ రోజు నుంచి ఈ నౌకలు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పరిణామంపై ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ఒక గొప్ప దేశం, వారు మమ్మల్ని గౌరవిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగానే సోమవారం నుంచి 20 భారీ చమురు నౌకలను హార్ముజ్ జలసంధి దాటేందుకు అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ కు భారీ ఊరట లభించినట్లయింది. యుద్ధ భయాలతో ఆకాశానంటిన ముడి చమురు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. One regime was decimated, destroyed, they're all dead. The next regime is mostly dead. And the third regime, we're dealing with different people than anybody's dealt with before. It's a whole different group of people. So I would consider that regime change. And frankly, they've been very reasonable. So I think we've had regime change. I mean, we can't do much better than that. కేరళలో
ఇండియాలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ప్రత్యర్థులతో కనిపిస్తూ వంతుల వారీగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ప్రతిసారి ఎవరికి ఎవరు బీ టీం అనే ప్రశ్న తలెత్తుతుందని, ఇండియా కూటమిలో కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి ఉన్నాయని, గతంలో కలిసే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. తమిళనాడులో కూడా రెండు పార్టీల కూటమి ఉందన్నారు. కేరళలో మాత్రం రెండు పార్టీల మధ్య శత్రుత్వం అనేది ఒక డ్రామా మాత్రమేనని వివరించారు. ప్రజలు కేరళలో మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. పాలక్కాడ్లో ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. वेस्ट एशिया में चल रहे युद्ध पर सबकी नजर है. इस युद्ध का प्रभाव भारत पर कम से कम पड़े, इसके लिए हमारी सरकार लगातार काम कर रही है. यहां केरलम के बहुत सारे लोग युद्धग्रस्त क्षेत्रों में काम कर रहे हैं. युद्ध शुरू होने के बाद से ही मैं इन देशों के सभी राष्ट्राध्यक्षों से लगातार बात कर रहा हूं, संपर्क में हूं. सारे ही देश युद्ध क्षेत्रों में फंसे भारतीयों की सुरक्षा को प्राथमिकता दे रहे हैं. वहां पर हमारे भाई बहनों को कोई तकलीफ ना हो, इसके लिए भारतीय दूतावास भी दिन रात काम कर रहा है. भारतीयों के हितों की सुरक्षा भाजपा एनडीए सरकार के लिए सर्वोपरि है. वहीं संवेदनशील मामले में कांग्रेस जिस तरह की बयानबाजी कर रही है, वो भी आपको याद रखना है. कांग्रेस जिस तरह के बयान दे रही है वो खतरनाक है. कांग्रेस चाहती है कि खाड़ी देशों में रहने वाले करीब 1 करोड़ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ టీఎంసీ కార్యకర్తలు ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేస్తున్నారని కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, సుఖాంత మజుందార్ ఆరోపించారు. బెంగాల్లో ఓటర్లను బెదిరిస్తున్నారని అన్నారు. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, సుఖాంత మజుందార్, ఇతర బీజేపీ నాయకులు ఈసీఐకి వినతి పత్రం సమర్పించారు. एक पिटीशन देने आए हैं. ये बहुत ही गंभीर पिटीशन, बहुत ही महत्वपूर्ण एक विषय लेके आए हैं. अभी जो चुनाव हो रहे हैं 5 राज्यों में, उसमें से सबसे विशेषकर पश्चिम बंगाल में चुनावों को पूरा हाईजैक करने के लिए, लोकतंत्र को पूरा कब्जा करके, लोगों को अपना मत देने का अधिकार को वंचित रख करके, डरा धमका करके पश्चिम बंगाल में जो तबाही मचा रखा है, वहाँ के मुख्यमंत्री ममता बनर्जी और तृणमूल कांग्रेस ने जो हालात बना के रखा है, उसको लेकर के गंभीर चर्चा इलेक्शन कमीशन ऑफ इंडिया के साथ हम लोगों ने बैठक की. इलेक्शन कमीशन पूरे टीम अधिकारियों के साथ हम लोगों का एक एक पॉइंट को सुना और हमने एक एक पॉइंट बारीकी से बताया कि मुख्यमंत्री खुद किस तरीके से वहाँ के वोटरों को घर घर तक धमकी दे करके कि जो बीजेपी को वोट देगा उसको नहीं छोड़ा जाएगा, और तृणमूल कांग्रेस का पूरा कार्यकर्ता, पूरा मंत्री, उनका पूरा टीम किस तरीके से पूरा इलेक्शन प्रोसेस को हाईजैक किया. पश्चिम बंगाल में जितना अधिकारी है, वरिष्ठ अधिकारी से लेकर के नीचे स्तर का पूरा को तृणमूल का कांग्रेस वर्कर टाइप बना करके जो हाईजैक किया गया है, उसका चिंता व्यक्त करते हुए చంద్రబాబు పవన్ పై తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి శని ఆదివారం హైదరాబాద్ లో ఏం పని అని నిలదీశారు. మా తెలంగాణ పోలీసులు మీకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్ట్ ను కర్నూలుకు తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ జర్నలిస్ట్ ను కాపాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడుస్తుందంటందుకు ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది సైకిల్ పాలన అక్కడ కాదు, సైకిల్ పాలన ఇక్కడ కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెంకట్రామ్ రెడ్డికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళి పట్టుకపోయి అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 3rd డిగ్రీ టార్చరు, ఇటుపక్క 3 పోలీసు వాళ్ళు, అటుపక్క 3 పోలీసు వాళ్ళు కాళ్ళ మీద కూర్చొని తొక్కుడు, నానా బూతులు మాట్లాడి, అమ్మా నా బూతులు మాట్లాడు
రేవంత్ రెడ్డి పాలన. అందుకే చెప్పాను రజాకార్ రేవంత్ నాయుడు, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ నాయుడు అని. అంటే నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టుకు, నీ జిల్లా కొల్లాపూర్కు సంబంధించిన ఒక జర్నలిస్టుకు, పాలమూరు బిడ్డ నేను, పాలమూరు పేద మొగోన్ని, నల్లమల పులి బిడ్డ అంటున్నావు కదా, ఇగో చూడు అదే నల్లమల కాడ పుట్టినటువంటి ఈ బిడ్డను నీ గురువు అంటావో నువ్వేమంటావో, నువ్వు ఎవరికైతే చెంచాగిరి చేస్తున్నావో, ఎవరిని బూట్లయితే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మోసినావో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా అతని బూట్లు ఆ సాక్షుల వాసన చూసుకుంటూనే ఉన్నట్టున్నావు నువ్వు. ఇగో ఈ జర్నలిస్ట్ని తీసుకొని అక్కడి దాకా తీసుకుపోయి దేనికి, ఏదో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడిండు అని. అయ్యా నీ చంద్రబాబుకు నీకు అంతా నొచ్చితే, ఈడ 100 మంది పిల్లలను ఆత్మహత్య చేసుకుంటందుకు, ఈడ కొన్ని 100,000 మందిని నువ్వు పోలీస్ స్టేషన్లో ఇచ్చి టార్చర్ చేసినందుకు మా కడుపు ఎంత మండాలే. బాగా మాట్లాడినాడు కదా, గింతంత లేవురా అని చెప్పి నీ పోలీస్ అయినా మాట్లాడినాడు కదా. నువ్వు డ్రెస్ ఇప్పిరారా భయ్, నువ్వు కర్నూలుకి వస్తావా? కర్నూలు కూడా వస్తాం మేము, డ్రెస్ ఇప్పిరా చూద్దాం. మరి నువ్వు ఎంత పోటు కానివో, నీ పోలీసు వాళ్ళు ఎంత పోటు కానిలో, నీ చంద్రబాబు ఎంత పోటుగాడో. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి వారి జీవితంలో 15% వరకు కోత విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును ఆదివారం తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించడంలో ఈ బిల్లు ఒక చరిత్రాత్మక ముందడుగని అభివర్ణించారు. కన్నవారు కన్నీరు పెట్టే పరిస్థితి రావటం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులను గౌరవించని వారిలో భయం కలిగించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళను కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో, పిల్లలు స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. ఒక కలెక్టర్ దగ్గర, ఒక ప్రభుత్వ అధికారి దగ్గర నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడు అని ఒక అప్లికేషన్ పెట్టిందంటే ఆ వ్యక్తులను సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తల్లిదండ్రులను చూసుకోనోడు ఈ సమాజంలో మనిషిగా జీవించడానికి కూడా అర్హత లేదు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళని మనం అందరం సామాజిక బహిష్కరణ చేయడమే కాకుండా చట్ట పరిధిలోకి పట్టుకొచ్చి ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని చేసి ఈరోజు వాళ్ళను, ఆ తల్లిదండ్రులను కాపాడే బాధ్యత ఈ సభ మీద ఉన్నదని నేను భావిస్తున్నా అధ్యక్ష. మనం చదువుకున్న వాళ్ళం, విజ్ఞత ఉన్న వాళ్ళం, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళము. ఈనాడు ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం మనం అండగా నిలబడ్డాము. ఇదొక భరోసా, విశ్వాసం. దీనివల్ల పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనను, వివాదాలు సమసిపోతాయని కూడా నేను అనను. కాకపోతే తల్లిదండ్రులకు అవసరమైతే కొడుకును భయపెట్టడానికి ఒక మంత్రదండం ఇవ్వాలి, వాళ్ళకు ఒక శక్తి ఇవ్వాలి. నా చేతిలో ఈ చట్టం ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ శాసన మండలిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ప్రతిపక్షం చేపట్టిన నిరసన చివరకు సభ్యుల బహిష్కరణకు దారితీసింది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటి వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ అనుమతించకపోవడంతో సభ్యులందరూ ఒక్కసారిగా పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు సీట్లలోకి వెళ్లాలని పదే పదే విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council rule, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalapalli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni.
Deshapati Srinivas. Please. Motion moved. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House for today. Please. సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డు పెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో 1000 ఎకరాలు కబ్జా చేస్తున్నారని తెలిపారు. అధికారులను అడ్డు పెట్టుకుని అరాచకర పర్వం చేపడుతున్నారని మండిపడ్డారు. 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు. రంగారెడ్డి జిల్లా వటినాగులపల్లిలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ కబ్జా బాధితులను పరామర్శించారు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని బాధితులకు భరోసానిచ్చారు. శంషాబాద్ మండలంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. నవాబుల కాలం నుంచి వాళ్ళ దగ్గర 500 ఎకరాలు జాగుండే, అమ్ముకుంటూ పోతే ఇప్పుడు మిగిలింది 250 ఎకరాలు. వాళ్ళు వచ్చారు మొన్న నా దగ్గరికి, వచ్చి చూపెట్టారు. సార్, ఇది మా దగ్గర మాకు స్వాతంత్రం వచ్చినట్టు నుంచి నిజాం కాలం నుంచి మా దగ్గర ఉంది. మొన్న నిషేధితుల జాబితాలో పెట్టినారు. మాకు రెవెన్యూ మంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏందయ్యా అంటే, రెవెన్యూ మంత్రి గారు బెదిరిస్తున్నారు సార్, ఎకరానికి 2 కోట్ల రూపాయలు డబ్బులన్నా ఇవ్వాలంట, 250 ఎకరాలకి అంటే 500 కోట్లు ఇవ్వాలంట, లేదంటే జాగానన్నా రాసియాలన్నట సార్, ఒక 100 ఎకరాలు జాగా రాసియాలన్నట. ఇది ఏం అన్యాయం సార్, ఏం అరాచకం సార్ అని చెప్పి వారు చెప్పారు. మరి నేను చెప్తాను, ప్రెస్లో మాట్లాడతానంటే దయచేసి మా పేరు బయట పెట్టకండి సార్, పేరు బయట పెడితే చంపేస్తారు, వీళ్ళు చాలా దుర్మార్గులు సార్, చంపేస్తారు. మేము కాపాడుకుంటాం సార్, కోర్టుకు పోతాం, కాపాడుకుంటాం, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాకన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పిపోయారు. అందుకే వేరే బాధితులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అవసరమైతే మా పార్టీ ఆఫీస్ ఉంది, లీగల్ సెల్ ఉంది, మీరు రండి. మీ పేర్లు బయట పెట్టాం, మాకు తెలుసు ఈ గుండాల నుంచి మీకు భయం ఉంటుంది, మాకు తెలుసు. పేర్లు బయట పెట్టాం, కానీ న్యాయపరంగా మీకు అండగా నిలబెడతాం. ఎవరైనా పేరు బయట పెట్టండి మాకేం కాదు అంటే తప్పకుండా వారికి అండగా నిలబెడతాం. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టాం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం ఎంబడ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు అక్రమ మైనింగ్ ఏదైతే చేశారో ఆ అక్రమ మైనింగ్లో చట్టం ప్రకారం 1 ఇయర్ కఠిన కారాగార శిక్ష వేయాలి. ఈ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిసిఐడి అని చెప్పి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. నేను మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారిని, మా సోదరుడు ఏం అనలేదు నిజానికి, ఆయన కేవలం దశాబ్దాల కళను మాజీ సీఎం వైఎస్ జగన్ నిజం చేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు కేవలం ఓటు బ్యాంకుగా చూశాడని విమర్శించారు. వైఎస్ జగన్ మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను నిర్మించారని గుర్తు చేశారు. పోర్టు పూర్తవుతే చదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఒక పోర్టు నిర్మాణం పూర్తయితే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతాయి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఇక్కడ హ్యాండ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి గతంలో భారతదేశంలో ఉన్న మేజర్ పోర్టులు ఏవైతే ఉన్నాయో, బాంబే కానీ, కలకత్తా కానీ, మరి విశాఖపట్నం కానీ, మద్రాసు కానీ, ఆ ప్రాంత అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించిన విషయం మీ విజ్ఞానం మీ అందరికీ తెలుసు. మరి అలాగే ఈ ప్రాంతంలో మూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి వాసులందరికీ అత్యంత ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాంత రైతాంగం త్యాగధనులు వీళ్ళు 362 ఎకరాల భూమిని మరి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ మూలపేట ఆకాంక్షించి మూలపేట అభివృద్ధి కోసం ఇక్కడ టెక్కల నాయకుల ప్రయత్నంతో ఇక్కడ జరిగింది. తిలక్ గారు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించి మరి మీ టెక్కల అభివృద్ధి కోసం ఆయన నడుము బిగించి ఆవేళ చేసిన కార్యక్రమం. దాన్ని ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఇంకో 1100 ఎకరాల భూమిని తీసుకొని సుమారు 1800 ఎకరాల భూమితో మరి ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం ప్రారంభించాం. గతంలో అనేక మంది నాయకులు మరి దీనికి చాలా పెద్ద ఎత్తున భూమి కావాలని చెప్పి పని వాయిదా వేసే కార్యక్రమం. ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరకుండా రైతులు ఎలాగే తిరస్కరిస్తారు కనుక పెద్ద ఎత్తున భూసేకరణ అంటే ఈ ప్రాంతంలో పనులే జరగవు. పనులు జరగాలన్న సానుకూలంగా ఆలోచిస్తారు. మరి అలా ఈ ప్రాంతం అనేక సార్లు ఈ పోర్టును వాయిదా వేయడం జరిగింది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని ఆచరణ సాధ్య యోగ్యమైనటువంటి
సాధ్యమైనటువంటి ఆలోచన చేసి మరి 1800 ఎకరాలతోనే పోర్టు సాధ్యం నిర్మాణం అని చెప్పి ప్రారంభించి మరి పనులు కూడా గోదావరి పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీ నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 15 నుండి 20 రోజుల్లో నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ అసెంబ్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తర్వాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు. శాశ్వత తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజాభవన్లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సూచించారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం పలు సూచనలు చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులను గుర్తించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అమరావతి శాశ్వత రాజధాని తీర్మానం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న డ్రామాని వైఎస్ఆర్సీపీ నేతలు పి రవీంద్రనాథ్ రెడ్డి, హంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులకే నేటికి న్యాయం చేయని చంద్రబాబు మరో 50,000 ఎకరాల రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం సిద్ధమవుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతి మాత్రమే వ్యతిరేకమని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమంలో భాగంగానే అసెంబ్లీ స్పెషల్ మీటింగ్ అని చెప్పి ప్రత్యేక సభ దానికోసమే అని చెప్పేసి ఏది రాజధాని అమరావతి అని చెప్పడం కోసం. ఇప్పుడు దాన్ని వద్దనే వాళ్ళు ఎవరు, దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? ప్రభుత్వం వారిది, అడ్డుకునేది లేదు, వద్దనే వాళ్ళు లేరు. ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు పిలిస్తేవి, దాని పేరుతో 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటేవి. దానిపైన 10% మొబలైజేషను కాంట్రాక్టర్లకు, నీ బుద్ధిపుట్టిన కాంట్రాక్టర్లకు, నీ బినామీ కాంట్రాక్టర్లకు 10% మొబలైజేషను వాళ్ళకు ఇచ్చినావు. 5,000 కోట్ల రూపాయలు దగ్గర ఇచ్చినావు. లోన్ తీసుకొచ్చి మరి అది కూడా 9,000 కోట్ల రూపాయలు దీనికోసమే అదే పనిగా లోన్ తీసుకొని. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. డాలర్ రేటు పెరగటం బంగారం ధరలు పతనం అవ్వడానికి మరో కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది పెట్టుబడిదారులకు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చిన బంగారం ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది. యుద్ధం మొదలవ్వడానికి ముందు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1.90 లక్షల రూపాయల వరకు వెళ్లింది. యుద్ధం మొదలవ్వగానే బంగారం ధరలు ఢమాలని పడిపోయాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం
బంగారం ధర 1,48,090 దగ్గర, 22 క్యారెట్ బంగారం ధర 1,35,750 దగ్గర, 18 క్యారెట్ బంగారం ధర 1,11,070 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 24 క్యారెట్ పై 810 రూపాయలు, 22 క్యారెట్లపై 750 రూపాయలు, 18 క్యారెట్ పై 610 రూపాయలు తగ్గింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ధర 1,47,280 దగ్గర, 22 క్యారెట్ 1,35,000 దగ్గర, 18 క్యారెట్ ధర 1,10,450 దగ్గర కదలాడుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్లో నెలకొన్న యుద్ధ అనిశ్చితి, పెరుగుతున్న ముడి చమురు ధరలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీయడంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి. సోమవారం ఉదయం 9:21 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,066.36 పాయింట్లు కోల్పోయి 72,516.86 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 316.30 పాయింట్లు క్షీణించి 22,503.30 వద్ద కొనసాగుతుంది. బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. నేపథ్యంలో చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ హితేష్ టైలర్ మాట్లాడుతూ మదుపర్ల క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలని సూచించారు. స్వల్పకాలిక లాభాల కోసం వెంపర్లాడకుండా మార్కెట్ బాగా పడినప్పుడు మౌలికంగా బలంగా ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. నిఫ్టీ 24,000 మార్కును దాటి స్థిరంగా కొనసాగితేనే మార్కెట్లో సానుకూలత వచ్చినట్లు భావించాలి. అప్పుడే కొత్తగా లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మేలు అని ఆయన వివరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హర్ముజ్ జలసంధిలో ఊరట, 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి. కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రశ్నించిన ప్రధాని మోదీ, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శ. బెంగాల్లో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూడాలి. ఈసీఐకి వినతి పత్రం సమర్పించిన కేంద్ర మంత్రులు. చంద్రబాబు పవన్ పై తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. ప్రతి శని ఆదివారం హైదరాబాద్ లో ఏం పని అని నిలదీత. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో 15% కట్. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం. తెలంగాణ శాసన మండలిలో కీలక పరిణామం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేసిన మండలి చైర్మన్. కోటి ఎకరాలు గుంజుకోవాలనే యత్నాన్ని అడ్డుకుంటా. వట్టినాగులపల్లి బాధితులకు కేటీఆర్ భరోసా. వైఎస్ జగన్ మాలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఉద్దానం కిడ్నీస్ రీసెర్చ్ సెంటర్ను నిర్మించారు. గుర్తు చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గోదావరి పుష్కరాలపై ఇంజనీర్ల కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ భేటీలో సీఎం ఆదేశాలు. భూములు కోల్పోయిన రైతులకే న్యాయం చేయని చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు.
భారీగా తగ్గిన బంగారం ధరలు, డాలర్ రేటు పెరగటం కారణమంటున్న మార్కెట్ నిపుణులు. ఇరాన్ యుద్ధ భయాలు, కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు, భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.